రేపటి మోదీ సభకు కేసీఆర్ రావాలన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కుమార్. సభకు వస్తే గజమాల వేసి కేసీఆర్ను సత్కరిస్తామని అన్నారు. మోదీతో కేసీఆర్కు సన్మానం కూడా చేస్తామంటూ బండి సంజయ్ తెలిపారు. సమస్యలు ఉంటే ప్రధాని దృష్టికి కేసీఆర్ తీసుకువెళ్లాలని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నారన్నారు బండి సంజయ్. క్లాస్ స్టూడెంట్ 5 years డిపాజిట్ చేయడం నిజంగా మూర్ఖత్వం. ఆయన పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అన్ని ఎగ్జామ్స్ బాగా రాసిండట. 5 years డిపాజిట్ ఎంత చేయాలి? నేను నీ కొడుకును పక్క కొడుతూ ఆ పిల్లలు డిపాజిట్ ఇస్తావా? అసలు మొబైల్ ఎట్లా పోయింది? ఎగ్జామినేషన్ సెంటర్ కు మొబైల్ ఎట్లా పోయింది? ఆ తీసినోడికి ఈయనకు సంబంధం చెప్తున్నాడు. పాపం ఆయన అబ్బాయి చెప్తున్నాడు, బాధపడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అబ్బాయికి 3 ఎగ్జామ్ రాసే అవకాశం ఇవ్వాలి. డిపాజిట్ చేస్తాన్న నిర్ణయాన్ని 3 వెనక్కి తీసుకోవాలి. 5 years అబ్బాయి లైఫ్ ని ఖరాబ్ అవుతుంది. మూర్ఖుడు బాగా. ఆయన కొడుకు ఆయన బిడ్డ మంచిగా ఉండాలి, ఇంకో పిల్లలు మంచిగా ఉండదు. ఆ అబ్బాయికి ఇద్దరు సంబంధం మీద ఎవరికి ఆఫ్ చేసిండో వాడిని దొరకవాడు, వాడిని ఎన్నుకోవడం దొరకవట్టు వాడు. అది చేత కాక పాప అబ్బాయిని డిపాజిట్ ఏమైంది అని చెప్తూ క్లియర్ చెప్తున్నాడు. ఆయన ఇన్విజిలేటర్ వేయండు, స్క్వాడ్ వేయండి, పోలీస్ ఆఫీసర్ ఎటు వేయండు, నువ్వు ఏడవన్నావు, ఏడున్నావు నువ్వు పోయి. కాబట్టి వెంటనే అబ్బాయి లైఫ్ ఖరాబ్ అయ్యదు. ఆ డిపాజిట్ చేస్తాడో దాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. చిన్న పిల్లలు కూడా ఇష్టపడ్డాడు, మూర్ఖుడు అయిపోయి. చిన్న పిల్లలు కూడా ఇష్టపడ్డా. దీనికి ఏముందో దీనికి ఏం పెట్టాడు మళ్ళీ ఎవరు వస్తుంది, రేపు తెలుస్తుంది. ఎవరు కేసీఆర్ కుంటేనే వచ్చేది. అప్పుడు సమతామూర్తి అప్పుడు గట్టినే అయిపోయాడు. చూడకాలని చెప్పి తెల్లారితే బయట పెడితే ముస్లిం ఇట్లా అన్నాడు. నీకు తెలంగాణ అభివృద్ధి కావన్నా రాజకీయాలు కావని చెప్పాలి. ఫస్ట్ దేశ ప్రధాని తెలంగాణ అభివృద్ధి కార్యక్రమం కోసం వస్తుంటే అడ్డుకోవాలని నిరసన చేయాలని చెప్పి పిలిపిస్తే నువ్వు తెలంగాణ వాదివే కాదు. అయినా నీకు తెలంగాణకు తెగదెబ్బలు ఎప్పుడు అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ పెట్టావు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ గారు సహకరిస్తుంటే, అభివృద్ధి కార్యక్రమానికి మోడీ గారు వస్తుంటే దీన్ని అభివృద్ధిని అడ్డుకోవాలని చూడడం బీఆర్ఎస్ పార్టీకి ఇది మూర్ఖత్వము. దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నది. మోడీ గారు అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. నీకేమాత్రం ఇంకిత జ్ఞానం ఉంటే నువ్వు తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అయితే